సోషల్ మీడియాలో ఒక పొలిటికల్ పార్టీ పుట్టింది ఒక వారం రోజుల క్రితం. అది సరిగ్గా ఇంకా అది కేవలం సోషల్ మీడియాకు మాత్రమే ఉంది. అది ఇంకా పూర్తిగా పొలిటికల్ పార్టీగా టర్న్ అవ్వలేదు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఈసీని కలవలేదు, ఈసీకి లెటర్స్ రాయలేదు. అసలు ఇంకా ఏం జరగలేదు అది. అప్పుడే ఆ పొలిటికల్ పార్టీని ఎక్స్‌పోజ్ చేయటాలు, ఆ పొలిటికల్ పార్టీ వెనక ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడాలి, ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీల గురించి మాట్లాడటాలు, ఆ పొలిటికల్ పార్టీ మీద ఒక ముద్రేసేయటాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది తెలుగు యూట్యూబర్లు ఎస్పెషల్లీ ఆ పొలిటికల్ పార్టీని ఎక్స్‌పోజ్ చేస్తూ చాలామంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఒక పర్సన్ ఉన్నాడు, అక్షయ్ రాజ్ అనుకుంటాను. పెద్ద వ్యూవర్‌షిప్ లేదు కానీ అతని వీడియో చూసా. ఆ వీడియో చూసినప్పుడు అతను ఊరుకూరుకునే లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అనే మాటలు మాట్లాడాడు. చాలా ఫ్యాన్సీగా ఉన్నాయేమో రిపీటెడ్గా ఆ వీడియో మొత్తం ఆ 2 పదాలే మాట్లాడాడు. అసలు లెఫ్ట్ వింగ్ ఏంటి, రైట్ వింగ్ ఏంటి? ఆడికి ఉద్యోగం లేకపోయినా, తినడానికి సరైన తిండి లేకపోయినా, ఉండడానికి మంచి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి మంచి బట్టలు లేకపోయినా, నువ్వు దేశం ధర్మం అని అంటే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి దేశం ధర్మం అని గుండెలు పాతుకుంటే ఆడు రైట్ వింగ్, ఆడు నిజమైన దేశభక్తుడు. లేకుంటే వాడు కాదు. ఆడి సమస్యల కోసం వాడు పోరాడుతుంటే ఆడి దేశభక్తుడు కాదు. ఒక పార్టీకి పర్టికులర్గా జై కొడితే ఆడి దేశభక్తుడు. అంతేనా? ఆ పార్టీ పుట్టి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు. దాని వెనక విదేశీ శక్తుల హస్తం ఉంది అని చెప్పి ఏదేదో స్టాట్స్ తీసుకొచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పి దాని గురించి అంటే సింపులే కదా. సో పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అనే ఒక పార్టీ మీద మనం ముద్ర వేసేసామనుకోండి, ఆబ్వియస్లీ చూస్తున్న వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు? అమ్మో ఇది పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారా, అది చేస్తున్నారా? దేశం ధర్మం. థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ ఒకటి పుట్టుకొస్తుంది. అది ఎంతవరకు గ్రౌండ్ అవుతుంది, సో దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ రియల్ పాలిటిక్స్లో అనేది ఎవ్వరికీ తెలియదు ఇప్పటివరకు. ఎందుకంటే వాళ్ళు ఇంకా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్లోకి దిగలేదు. జస్ట్ ఒక పొలిటికల్ పార్టీని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు సోషల్ మీడియాలో. సో దానికి రీజన్స్ ఏంటి? సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక మాట మాట్లాడుతూ అన్ఎంప్లాయ్మెంట్ గురించి, అన్ఎంప్లాయీస్ గురించి, సో ఇండియాలో ఉన్న యూత్ గురించి కాక్రోచ్ తోటి కంపేర్ చేశారు. సో కంపేర్ చేసినప్పుడు ఎవరికైనా కానీ కోపాలు వస్తాయి. సో ఆ కోపం వచ్చినప్పుడు మనం తిరిగి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మాట మాట్లాడలేం కదా, ఆయన ట్రోల్ చేయలేం కదా, ఆయన మీద కామెంట్ చేయలేం కదా. ఆ చైర్కున్న వాల్యూ అలాంటిది. సో ఆ చైర్కి సంబంధించిన లాస్ అలాంటివి కాబట్టి ఆ వ్యక్తిని ఏం అనలేక సో ఆ ఫ్రస్ట్రేషన్లోకి ఒక పార్టీ అనేది పుట్టుకొచ్చింది. సో దానికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. బయట నుంచి అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఎస్పెషల్లీ యూత్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తారు. వాటికి లాజికల్గానే మాట్లాడుకుందాం. అంటే వాడు ఆల్టర్నేటివ్ దేశంలో ఉండకూడదు. ఒక పార్టీ వాడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు కాంగ్రెస్, దాని తర్వాత బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు చేత్తో కొట్టారు కదా అని చెప్పి బీజేపీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాలుతో కొడుతుంటే సరే మళ్ళీ కాంగ్రెస్ కాలుతో కొట్టే వాళ్ళకంటే చేత్తో కొట్టే వాళ్ళే బెటర్ కదని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంతే మన బతుకులు. మూడో ప్రత్యామ్నాయ శక్తి రాకూడదు దేశంలో. వస్తే ఆదిలోనే తొక్కేస్తాం మనం, ఏదో ఒకటి చెప్తా ఉంటాం మనం. అసలు ఏంటి క్వశ్చన్స్? సో ఫస్ట్ క్వశ్చన్, ఎవరైతే ఆ పార్టీ ఫౌండర్ ఉన్నాడో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశాడు, ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్గా వర్క్ చేశాడు. అయితే ఏంటి ఎవరైనా కానీ కొత్త దేశంలో కొత్తగా ఒక పార్టీ పెట్టేవాడు ఏదో ఒక పార్టీలోనే పెట్టే ఉంటాడు. మమతా బెనర్జీ ఆవిడ కాంగ్రెస్లో పనిచేశారు, దాని తర్వాత ఒక పార్టీ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీలో పనిచేశాడు, ఆయన ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీలో పనిచేసి, కేసీఆర్ గారు తెలుగుదేశంలో పనిచేశారు, కొత్తగా ఒక పార్టీ పెట్టుకున్నారు. ఒక పార్టీలో పనిచేసి ఇంకొక పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీకి బ్యాకప్ కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ ఆ పార్టీకి బ్యాకప్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్కి బ్యాకప్పా? లేదా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కి బ్యాకప్పా? బుద్ధి జ్ఞానం ఉండాలి, లేదా లాజికల్గా మాట్లాడాలి ఏదైనా కానీ. ఏదో గుడ్డగాల్చి మొహం మీద వేసేస్తే ఎలాగా? ఆద్మీ పార్టీలో పనిచేశాడు, సో దానికి అఫిలియేషన్ ఉన్నాడు, సో దానికి గవర్నమెంట్లో కూడా ఒక కమ్యూనికేషన్ ఫెలోగా ఉన్నాడు. అది ఇవే చూపిస్తున్నారు కదా. ఇప్పుడు అతను మాస్టర్స్ చేయడం కోసం, అతను పిఆర్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేయడం కోసం యూఎస్ వెళ్ళాడు. మేబీ అది వస్తారు ఇండియాకి వస్తారు. అతను ఇండియాకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేద్దామని కూడా చూస్తున్నారు. అది కాస్త పక్కన పెడితే ఇది కదా ఫస్ట్ ఎలిగేషన్. దీంట్లో తప్పేంటి అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండే వ్యక్తి వేరే పార్టీ పెట్టకూడదు, బట్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండే వ్యక్తి మాత్రం మనం బీజేపీలోకి వచ్చేయచ్చు. అప్పుడు ప్రాబ్లం లేదా? ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తిని బీజేపీలో చేర్చుకున్నారు కదా డైరెక్ట్గా. పార్టీని ఆ రాజ్యసభలో మెర్జ్ చేసుకున్నారు కదా, అది తప్పు లేదా? మరి అదేంటి అది? అప్పుడు ఓకే మీకు అంటే బీజేపీలో పార్టీలోకి వస్తే ఓకే.
సొంతగా పార్టీ పెడితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వాడిని ముద్ర రాస్తాం. అదే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తిని మాత్రం డైరెక్ట్గా బీజేపీలో చేసుకుంటారు. అసలు తప్పే లేదు, ఎవడు మాట్లాడు దాని గురించి, చెప్పుకుంటారు అందరు. ఇది ఒక ఎలిగేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు 46% ఫాలో అవుతున్నారు. అంటే ఏదైనా ఒక పార్టీ పుట్టుకొచ్చింది అంటే మనకు ఆపోజిట్గా, సో మనం వెంటనే ఇంకా పాకిస్తాన్ని బూచిగా చూపెట్టాలి. పాకిస్తాన్ ఫాలో అవుతున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఇదిగో ఇది ఆ పార్టీ క్రెడిబిలిటీ, ఇంకా మీ ఇష్టం, సో విదేశీ చేతుల్లోకి వెళ్ళిపోద్ది, మనం అందరం విదేశాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాం అని చెప్పి బ్లైండ్గా మాట్లాడేయటమే. ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్గా మాట్లాడాలి ఏదైనా. మళ్ళీ అగైన్ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో అమెరికా ఉంది. సో మనకేం సంబంధం? మన తెలుగు యూట్యూబర్లు, మన ఇండియన్ యూట్యూబర్లు ఎంతమంది వీడియోస్ చేస్తున్నారు, మనకెందుకు, మనకేమవసరం, ఏమవసరం మనకి? జస్ట్ ఇంపాక్ట్ పడుతుందని చెప్పి మనం చేస్తున్నాం లేదా? అక్కడ ఏదో జరుగుతుంది, ఆ క్యూరియాసిటీ ఏంటి, అసలు ఏం జరగబోతుంది ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనుకొని మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని నేను ఇంతకుముందు ఎప్పుడు ఫాలో అవ్వాలా, ఇరాన్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేజెస్ నేను ఎప్పుడు ఫాలో అవ్వాలా, అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన పేజెస్ నేను ఎప్పుడు ఫాలో అవ్వాలా, డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళకి సంబంధించిన పేజెస్ నేను ఎప్పుడు ఫాలో అవ్వాలా. రీసెంట్గా ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఎందుకు? ఎవరైనా కానీ, ఏ యూట్యూబర్ అయినా కానీ ఎందుకు ఫాలో అవుతుంటారు? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న అత్యుత్సాహం ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఏమేమి ట్వీట్ పెడతారో తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళని ఫాలో అవుతుంటారు. అలాగే దేశంలో ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. సో సోషల్ మీడియాలో ఒక పెద్ద వైరల్గా ఒక పార్టీ పుట్టుకొచ్చింది. దానికి వేలల్లో నుంచి లక్షల్లో నుంచి కోట్లలోకి ఫాలోవర్స్ మారిపోతూ ఉన్నారు. 2 కోట్ల మంది దగ్గర ఫాలో అవుతూ ఉన్నారు. సో ఈ దేశంలో ఇది జరుగుతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ పక్క దేశాల వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆ పార్టీని ఫాలో అవుతారు, ఆ పేజ్ని ఫాలో అవుతారు. తప్పే ఉంది దాంట్లో. నాకు ఎక్కడా అంటే లాజిక్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి ఏమైనా వచ్చేసారా? లేకుంటే ఆ కాక్రోచ్ పార్టీని ఫాలో అవటం వల్ల కంప్లీట్గా పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి వాళ్ళు ఏమైనా ఓట్లు వేస్తామని చెప్పారా? లేదా మా ఓట్లను కూడా కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఏమైనా చెప్పారా? పేజ్ని ఫాలో అవుతూ ఉంటారు ఆబ్వియస్లీ. ఇప్పుడు విరాట్ కోహ్లీ అనే వ్యక్తిని కూడా మీరు చూస్తే పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అవుతుండొచ్చు. ఆ పర్సన్ ఏంటి, ఆ పర్సన్ గురించి ఇండియా విరాట్ కోహ్లీని అంత మాత్రాన విరాట్ కోహ్లీ మన దేశం వాడు కాకుండా పోతాడా? ఇంట్రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పార్టీ అనేది ఒక ఇంట్రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో, ఒక రెవల్యూషన్. సోషల్ మీడియా అంటే త్రూ అవుట్ ఇండియా కాదు కదా, త్రూ అవుట్ ద వరల్డ్ కదా. సో ప్రపంచంలో ఏం జరిగినా కానీ ఆ సోషల్ మీడియాలో మనం తెలుసుకుంటుంటాం కదా. సో అలాగే వేరే దేశం వాళ్ళు తెలుసుకుంటుంటారు. ఆబ్వియస్లీ వాళ్ళకి బీజేపీ అంటే నచ్చదు. సో బీజేపీ అంటే నచ్చదు కాబట్టి ఇది ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది ఒక పార్టీ ఒకటి వచ్చింది కాబట్టి సరే ఫాలో అయ్యి చూద్దాం, దాంట్లో ఏముందో ఏంటో తెలుసుకుందాం అని ఫాలో అవుతుంటారు. ఇంకా కొంచెం మీదకెళ్ళి మాట్లాడుకుంటే నిజంగా ఎవరైతే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫౌండరు పోరాడుతుంది బీజేపీ పార్టీతోటి. నిజంగా పాకిస్తాన్ ఫాలోవర్స్ని అతను ఎందుకు కొనుక్కుంటాడు? నిజంగా అతనికి ఏమైనా పిచ్చా పాకిస్తాన్ ఫాలోవర్స్ని కొనుక్కోవడానికి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్ తోటి వాళ్ళు వచ్చి ఫాలో అవుతున్నారు. సో దానికి అతను ఏం చేస్తారు దానికి? సో దాంట్లో 46% ఎంతమంది ఉన్నారు, 43% ఎంతమంది ఉన్నారు అని చెప్పి బ్లైండ్గా హేట్ రేట్ పెంచడం. ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాగే చేస్తున్నారు, యూట్యూబర్లు కూడా ఇలాగే చేస్తున్నారు. అతను ఇన్సైట్స్ పెట్టాడు క్లియర్గా అతను దాంట్లో. ఇప్పుడు చాలామంది అతను ఇన్సైట్స్ పెడితే ఇది నువ్వు ఫేక్ పెట్టావు, నువ్వు రియల్ పెట్టు, ఇది నువ్వు లైవ్లో చూపెట్టు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. బట్ వీళ్ళు ఎవరైతే పాకిస్తాన్ది 49% అది ఇది అని పెట్టారు ఎగ్జాక్ట్గా, మరి ఇది నిజమా అబద్ధం అనేది ఎవరు మాట్లాడరే? ఇది నిజంగా అతని సైట్స్లోకి వీళ్ళు తీసారా? మరి దీని గురించి ఎందుకు మాట్లాడతారు? ఇది రెఫరెన్స్గా తీసుకొని అతన్ని మీరు ఎలా బ్లేమ్ చేస్తారు? అతను చూపించింది మాత్రం నమ్మరు, ఇవి మాత్రం నమ్ముతారు, నమ్మి క్వశ్చన్ చేస్తుంటారు. గొర్రెలు ఎవరు? క్వశ్చన్ చేసే వాళ్ళు గొర్రెలా, ఆ పార్టీని ఫాలో అవుతున్న వాళ్ళు గొర్రెలా? ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి, అది బీజేపీకి అగెనిస్ట్గా పుట్టిన పార్టీ. జపాన్లో ఎవడెవడో ఏదేదో కనిపెట్టేస్తావంటే ఇప్పుడు వచ్చారయ్యా ఇది కనిపెట్టడానికా? దానికి ఏవేవో చెప్తున్నారు. అరే అక్కడ క్లియర్గా భారతీయ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ క్లియర్గా అర్థమైపోతుంది కదా బీజేపీకి అగెనిస్ట్గా పెట్టారని. అసలు ఎవడైనా కూడా దేశంలో ఏ పార్టీ అయితే రూల్ చేస్తూ ఉందో ఆ రూలింగ్ గవర్నమెంట్కి అగెనిస్ట్గానే పార్టీలు పెడతారు తప్పితే మూలనకు 15 సంవత్సరాల నుంచి అసలు అధికారంలో లేని పార్టీలు, ఇంకా అధికారంలోకి అసలు వస్తాయా రావా అన్న డౌట్ ఉన్న పార్టీలకి అగెనిస్ట్గా ఎవరైనా పార్టీ పెడతారా? పార్టీ పెట్టినప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు రీసెంట్గా విజయ్ గారు టీవీకే పార్టీ పెట్టారు, ఎవరిని క్వశ్చన్ చేశారు? స్టాలిన్ గారిని క్వశ్చన్ చేశారా? లేకుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ 1-2 సీట్లు తీసుకున్న కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేశారా? ఆఖరికి బీజేపీని క్వశ్చన్ చేశారు. అక్కడ బీజేపీని క్వశ్చన్ చేశారు తమిళనాడులో. లేదు, బీజేపీకి
స్టేక్ లేదు కాబట్టి బీజేపీ పార్టీని క్వశ్చన్ చేయలేదు. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళనే క్వశ్చన్ చేస్తారు, వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఇది ఒక పాయింట్. ఇది లాజికల్గా మాట్లాడాలి. అండ్ నెక్స్ట్, నువ్వు యూత్ కోసం పెట్టిన పార్టీ అన్నప్పుడు, నువ్వు థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం వచ్చిన పార్టీ అన్నప్పుడు, నువ్వు బీజేపీ పార్టీని ఎందుకు అన్ఫాలో కొట్టమని అడుగుతున్నావు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అసలు రీజన్ ఏంటి? అసలు మా పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఫర్ ఒక పర్సన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలా మాటలు మాట్లాడాడు కాబట్టి సో దానికి కోపంతో పార్టీ పెట్టారు. మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీని ఎందుకు అన్ఫాలో కొట్టమంటున్నారంటే, ఇప్పుడు ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ మాట మాట్లాడడానికి కారణం ఎవరు? రూలింగ్లో ఉన్న గవర్నమెంటే కదా ప్రజెంట్. 15 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి థర్డ్ టర్మ్ కదా, వాళ్ళే రూలింగ్లో ఉన్నారు కదా. 2 కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పారు. పర్ ఇయర్ ఇస్తామన్నారా, పర్ టర్మ్ ఇస్తామన్నారా పక్కన పెడితే, ఇది థర్డ్ టర్మ్. 6 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా? ఇచ్చారా? నిజంగా 6 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే సో ప్రజల పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ గురించి, అన్ఎంప్లాయీస్ గురించి, యూత్ గురించి అలా దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. స్లిప్ ఆఫ్ టంగ్ అయినా కానీ మాట్లాడాల్సిన ఛాన్స్ ఉండదు. అలా మాట్లాడడానికి ఛాన్స్ ఎవరు ఇచ్చారు? బీజేపీ పార్టీ ఇచ్చారు. అందుకని బీజేపీ పార్టీ వాళ్ళు అన్ఫాలో చేయమంటున్నారు. బీజేపీ పార్టీని అన్ఫాలో చేయమని అడిగితేనే కదా, ఏదైనా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తేనే కదా, గవర్నమెంట్ని బెదిరిస్తేనే కదా పనులు అవుతాయి. గవర్నమెంట్ని బతిమలాడుకుంటే పనులు అవుతాయా? గవర్నమెంట్ కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా? అయినా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటం ఏంటి అని అడుగుతారు. ఎందుకు పిచ్చి పట్టినట్టుగా? గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకుండా మా ఇంటి వెనక అలాంటిని, మా ఇంటి ముందు అంకుల్ని క్వశ్చన్ చేయమంటారా? ఎవరిని క్వశ్చన్ చేయమంటారు? వాళ్ళనే కదా క్వశ్చన్ చేయమని అడిగేది. దాంట్లో తప్పేంటి? అది కూడా తప్పే అంట. బీజేపీ పార్టీని అన్ఫాలో చేయమని చెప్పడం. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు గవర్నమెంట్లోకి వచ్చిందే లేదు కదా 15 సంవత్సరాల నుంచి. అదే కాంగ్రెస్ పార్టీ అదే గవర్నమెంట్లో ఉంటే కాంగ్రెస్ పార్టీని అన్ఫాలో చేయమని అడుగుతారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా యూత్ తోటి కోఆర్డినేట్ చేసుకునే కదా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే కదా వాళ్ళు 2014లో అధికారంలోకి వచ్చింది. దేశంలో కాంగ్రెస్ పార్టీనే కదా వాళ్ళు వ్యతిరేకించింది. ఎవరు రూలింగ్లో ఉంటే ఆ పార్టీని వ్యతిరేకించడం అనేది క్వైట్ కామన్. కొత్తగా వచ్చే పార్టీ అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న పార్టీలు అవ్వచ్చు. దీంట్లో కొత్తగా మీరు కనిపెట్టింది ఏంటి? నేను తెలుసుకుంది ఏంటి? సో యూత్ గొర్రెలా? యూత్కి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఎవరిని ఫాలో అవ్వాలి ఏంటి అనేది అంత ఈజీగా ఓటేరు. సో కాక్రోచ్ జనతా పార్టీ అనేది సో వాళ్ళ మద్దతు ప్రకటిస్తున్నారు. అండ్ వాళ్ళ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి అనేది జనాలకు తెలుసుద్ది కదా. సో జనాలకు తెలిసిన తర్వాత ఓకే వీళ్ళకంటే వాళ్ళే బెటర్ అనుకున్నప్పుడు మేబీ వాళ్ళ వైపే ఉంటారేమో, లేదు వీళ్ళకంటే వీళ్ళే బెటర్ అని చెప్తే వీళ్ళ వైపు వస్తారేమో. అసలు ఇంకా పార్టీ ఇంకా పొలిటికల్గా రిజిస్టర్ అవ్వలేదు. దానిలోపు ఎందుకు కాళ్ళు చేతులన్నీ పిసిగేసుకుంటూ ఉంటారు? అండ్ ఇంకొకటి మళ్ళీ చాలామంది మాట్లాడుతుంది, ఆ పార్టీ మేనిఫెస్టో చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది. ఆ పార్టీ మేనిఫెస్టో ఎక్స్పోజ్ అని పెట్టడమే మనం చేయాల్సింది. ఇంకా బట్టలు తీసుకొని ఎక్స్పోజింగ్, ప్రతి ఒక్కరు ఎక్స్పోజ్డే. అసలు అక్కడ ఏముందిరా అంటే ఏం లేదు ఎక్స్పోజ్ చేయడానికి. దాంట్లో వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయమని అడిగారు. దాంట్లో తప్పేంటి? నీట్ ఎగ్జాము కొన్ని లక్షల మంది రాసే ఎగ్జాము, స్టూడెంట్స్ రేయింబవళ్ళు చదివి కష్టపడి రాస్తుంటారు ఆ ఎగ్జామ్ని. అండ్ దేశంలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎగ్జాము, చాలా పగడబందీగా పెట్టాల్సిన ఎగ్జాము పేపర్ లీక్ అయినప్పుడు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ కింద ఉండే టీము, ఆ టీం తోటి అక్కడున్న ఎవరైతే ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంటారో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసే దగ్గర నుంచి ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే వరకు పూర్తి బాధ్యత ఆ టీంకే ఉంటుంది. ఆ టీంతో కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన టీం కోఆర్డినేట్ చేస్తుంటారు. ఈ మొత్తాన్ని ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ మానిటర్ చేస్తూ ఉంటారు. మరి తప్పు జరిగినప్పుడు రాజీనామా చేయమని అడగటంలో తప్పేంటి? ఇంతకుముందు మన దేశంలో రైళ్లు ప్రమాదాలు జరిగినప్పుడు సెంట్రల్ మినిస్టర్, రైల్వే మినిస్టర్లు ఎవరు రాజీనామాలు చేయలేదా? చేశారు కదా, చేసిన దేశమే కదా ఇది. మరి రాజీనామా చేయమని అడగటంలో తప్పేంటి? అది బీజేపీ పార్టీనే కదా రాజీనామా చేయమని అడగాల్సింది. బీజేపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమని అడుగుతారా? రాహుల్ గాంధీని రాజీనామా చేయమని అడుగుతారా? వీళ్ళనే కదా అడగాల్సింది. అడిగితే తప్పేంటి? అండ్ నెక్స్ట్ వాళ్ళు 5 డిమాండ్లు పెట్టారు. దాన్ని ఎవరు చూసినా కానీ ఈజీగా అది బీజేపీకి అగెన్స్ట్గానే అర్థమైపోతుంది అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ది ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసి జడ్జెస్గా పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళకి మేము రాజ్యసభ పదవులు ఇవ్వము అని చెప్పి వీళ్ళు చెప్పారు. అంటే ఏంటి? బీజేపీ పార్టీ ఇస్తుందని. సో మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే జస్టిస్గా సర్వ్ చేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రాజ్యసభ పదవులు వస్తాయి అని చెప్పి వాళ్ళు అనుకుంటే, వాళ్ళకి అనిపిస్తే, వాళ్ళు ఒక పక్క బీజేపీ గవర్నమెంట్ ఇస్తూ ఉంటే అక్కడున్న చీఫ్ జస్టిస్గా పనిచేసే వాళ్ళలో ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అని చెప్పి గ్యారెంటీ ఏంది? ఖచ్చితంగా ఇలాంటి గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా వచ్చిన కేసెస్లో
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీర్పులు ఇవ్వరు అన్న గ్యారంటీ ఏంటి? సో అందుకని అలాంటి ఎందుకు ఇలా ఇస్తున్నారు కాబట్టి దాని తర్వాత అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, మనకు ఒక మర్యాద దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు ముందు భావించినప్పుడు సో గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా వచ్చిన కేసెస్ని చూసి చూడట్టుకుండా వదిలేయచ్చు కదా. దెర్ ఇస్ అ ఛాన్స్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. సో దాని అందుకని మేము అలా ఇవ్వమని క్వశ్చన్ చేస్తున్నారు. దీంట్లో తప్పేంటి? తప్పే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి వాళ్ళు అడుగుతుంది, ఎక్కడైతే ఓటర్లు సో ఓట్స్ డిలీట్ అయిపోతే సో డిలీట్ అయిపోయిన ఓట్స్ ఇలా డిలీట్ చేసేస్తే మీ ఓట్ నిజంగా మీకు ఉంది అనిపిస్తే డిలీట్ అయిపోతే ఆ ఎలక్షన్ కమిషన్ UAPA సెక్షన్ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు. సో లాస్ట్ టైము ఎక్కడైతే పశ్చిమ బెంగాల్లో 90 lakhs ఓట్స్ అలా డిలీట్ అయిపోయాయి, దాంట్లో ఒరిజినల్ ఓటర్స్ కూడా ఉన్నారు, మైగ్రెంట్సే కాకుండా ఒరిజినల్ ఓటర్స్ కూడా ఉన్నారని చెప్పి నడుస్తుంది. సో దాని మీద వీళ్ళు ఒకటి మాట్లాడారు. సో అది కూడా బీజేపీకి అగెనిస్ట్గానే వాళ్ళు అనుకున్నారు. సో ఎందుకంటే దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉండాలి. ఆ ఓటు హక్కు అనేది లేకపోతే, ఆ ఓటు హక్కు బతికున్నా కానీ ఓటు వేయడానికి అర్హత లేదు అంటే ఇంకా అటు బతుకున్నా సచ్చినట్టే కదా సమానం. సో అలాగా నిన్ను ఎవరైనా కానీ చంపేస్తే బతుకున్నప్పుడే అలాంటి వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాంట్లో తప్పేంటి? సో వాళ్ళు ఇలా పెట్టిన ఏ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బీజేపీకి అగెనిస్ట్గానే ఉన్నాయి అనుకుందాం కాసేపు. అవును, బీజేపీ వాళ్ళు చేస్తున్న విధానాలు వాళ్ళకి నచ్చక వాళ్ళకి పార్టీ పెట్టారు. అండ్ కొంతమంది వీళ్ళు అమెరికాలో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, ఇండియాలోకి వచ్చి పోరాడాలి, ఇండియాలోకి వచ్చి కదా తెలిసేది. యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో పోరాడుతున్నారా? మచ్చుకు అడుగుతున్నా, ఎవడు పోరాడుతున్నాడు? ఎవడు రైట్ వింగ్ అని మాట్లాడుతున్నవాడు ఎవడైనా పోరాడుతున్నాడా? లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతున్నాడు ఎవడైనా పోరాడుతున్నాడా? ఎవడు పోరాడుతున్నాడు? మరి మీరు మాత్రం ఏదో భారతదేశంలో ఉండి ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఏసీలు వేసుకొని, లైట్లు వేసుకొని, మంచి కుర్చీలు పెట్టుకొని, మంచి ఫ్యాన్లు గీన్లు పెట్టుకొని మీరు వీడియోస్ చేస్తున్నారు. మీరు చేసేది కూడా ఏం లేదు పెద్దగా. పోనీ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటే ఏంటి, అమెరికాలో ఉంటే వాళ్ళు కూడా నల్లోళ్ళే కదా, వాళ్ళేం తెల్లోళ్ళు కాదు కదా. మన ఇండియన్సే వేరే కంట్రీస్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మన ఇండియా గురించి మాట్లాడుతున్నారు. తప్పేంటి? ఇండియాలో పొలిటికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పొలిటికల్ ఎడ్యుకేషన్ కానీ, ఆ పొలిటికల్ రెవల్యూషన్ కానీ క్రియేట్ చేయడంలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువరాటనే తీసుకుందాం. అతను జర్మన్లో ఉన్నాడు. జర్మన్లో ఉంటే ప్రాబ్లం ఏంటి? అతను ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతున్న దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే దాన్ని మాత్రమే మీరు మాట్లాడాలి తప్పితే అతను జర్మనీలో ఉంటే మీకెందుకు, జపాన్లో ఉంటే మీకెందుకు? ఇండియా గురించి మాట్లాడకూడదు. అతను ఇండియన్ సిటిజనే కదా, జర్మనీలో ఉంటున్నాడు. మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు అదే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంతోమంది అంటే సపోర్టర్స్ కానీ, సింపథైజర్స్ కానీ యూఎస్లో కానీ, యూకేలో కానీ, మీరు చెప్తున్న జర్మన్లో కానీ, కెనడాలో కానీ ఇంకెక్కడ లేరా? వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ ఒపీనియన్స్, సో రైట్ వింగ్ కోసం, బీజేపీ పార్టీ కోసం వాళ్ళు మాట్లాడట్లేదా? మరి అది కూడా తప్పేనా? మరి వాళ్ళని కూడా ఇప్పుడు ఇండియాకి రమ్మంటారా? మరి ఏంది ప్రాబ్లం ఏంది? ఆ పొలిటికల్ పార్టీకి ఇంకా ఫామ్ అవ్వలేదు, అది ఎవాల్యూట్ అవ్వలేదు. అయినప్పుడు అప్పుడు చూద్దాం. ఎక్స్పోజ్ చేసినట్ట నాకు ఇక్కడ ఎక్కడ ఎక్స్పోజ్ చేసినట్టు ఏం కనిపించలేదు. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగే కనిపించింది. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లని, కొంతమంది తెలిసి తెలియని నిబ్బాగాలని సో హైర్ చేసుకొని ఒక ప్రాపగాండా స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది వీళ్ళ తప్పు కాదు. ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నామో వాళ్ళు ఫాలో అయ్యారేమో మనకు తెలియదు. పోనీ వీళ్ళు పాకిస్తాన్ ఫాలోవర్స్ని కొన్నారని మీరు ప్రూవ్ చేయగలుగుతారా? ప్రూవ్ వాళ్ళు ఎందుకు చేసుకోవాలి ప్రతిసారి? మీరు కదా ఎలిగేషన్ వేస్తుంది. మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మీరు బేస్లెస్ ఎలిగేషన్ వేస్తుంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. ఎక్కడ లాజిక్ లేదు. అంటే లాజిక్ ఏమైనా ఉంటే సో డెఫినెట్లీ మనం మాట్లాడవచ్చు. లాజిక్ లేకుండా ఎక్స్పోజ్డ్ అనే ఒక పదాన్ని పెట్టుకొని ఎక్స్పోజ్ చేసేసాము అంటే కుదరని పని. సో ఇది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. వ్యూస్ ఎక్కువ రావు నాకు తెలుసు, బట్ తప్పదు. జై హింద్.